యూ విల్ గెట్ 6 మార్క్స్ వెరీ ఈజీలీ. ఈ క్వశ్చన్ చేస్తే కనుక మీకు 6 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. సెట్స్ అనేది చాలా ఈజీ అనుకుంటాం, కానీ కొంచెం ఏ సెట్ బి సెట్ డైరెక్ట్గా ఇస్తే చేయడం ఈజీ, అది 4 మార్క్స్కి వచ్చేస్తుంది. కానీ ఇదే కాన్సెప్ట్ మీద ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ అండ్ బి డైరెక్ట్గా ఇవ్వలే, కానీ ఇలాంటి లెక్కలు కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకొని చేయాల్సిందే. సో ఇలా సొల్యూషన్ చేస్తే మాత్రం 100% మీకు గుర్తుంటుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ మీరు చేసే మిస్టేక్స్ చెప్తాను. ప్రైమ్ నెంబర్ అనగానే 1 నుంచి స్టార్ట్ చేస్తారు. 1 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అనగానే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 2. 2 తర్వాత నెంబర్ 3. 2 + 3 చేస్తే ఏమొస్తుంది? 5. అట్లని ప్లస్ చేసుకుంటే 8 అని రాయొద్దు మళ్ళీ. సో నెక్స్ట్ 5కి 2 కలిపితే ఏమవుతుంది? 7. 7కి 4 ఓకే కలిపితే ఏమవుతుంది? 11. మళ్ళీ 11కి 2 3, మళ్ళీ 13కి 4 7 17, మళ్ళీ ఇది 19. చూడండి 2 రాసేస్తారు. 3కి 2 ఓకే, మళ్ళీ 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 2 4 2 ఓకే. అలా ఒక 4 నెంబర్ లాగా మీరు గుర్తుపెట్టుకున్నా సరే. అంటే ఫస్ట్ ఏంటిది? 1 అంటే 2 కదా, నెంబర్ 2 అనేది కంపల్సరీ రాయాలి. 3 2 3 రాసిన తర్వాత మీకు దీనికి 2 కలిపితే 5 వస్తుంది. 5కి 2 కలిపితే 7, 7కి 4 కలిపితే 11, 11కి 2 కలిపితే 13, 13కి 4 కలిపితే 17, మళ్ళీ 2 కలిపితే 19. అంటే అర్థమైంది 2 2 4 2 4 2. ఇట్లా మీరు నెంబర్ లాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 2 రాసాక 3 నుంచి అట్లా గుర్తుపెట్టుకోండి. 2 3 రాసిన తర్వాత 2 2 4 2 4 2 అని కనుక మీరు లెక్క పెట్టుకుంటే ఈజీ, లేదా 2 2 4 2 4 2 ఓకే. ఇది ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు హోల్ నెంబర్. హోల్ అనగానే మనకి రావాలి 0 ఓకే. అండ్ 0 నెక్స్ట్ మనకి హోల్ నెంబర్ ఎక్కడి వరకు అడిగిండు? మనకి లెస్ దెన్ 10 వరకు అడిగిండు కాబట్టి ఖచ్చితంగా 10 వరకు రాయాలి. 0 చాలా మంది రాయరు, అందుకనే ఖచ్చితంగా హోల్ అనగానే మీకు ఏం రావాలి? 0. హోల్ ఎట్లుంటుంది? ఇప్పుడు హోల్ అంటే ఇట్లనే కదా, అంటే రంధ్రం. సో కాబట్టి కంపల్సరీగా 0 అనేది రావాలి అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ఏ రాసేసాం, బి రాసేసాం. ఇప్పుడు ఇక్కడే రాసేసేయండి ఎన్ ఆఫ్ ఏ. ఎన్ని ఉన్నాయి నెంబర్స్ చూడండి? 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఎన్ ఆఫ్ బి ఎన్ని ఉన్నాయి నెంబర్స్? సో ఇక్కడ చూసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 9 ఉన్నాయి కాబట్టి 9 అని రాస్తారు. కాదు, ఇక్కడ 0 కూడా ఉంది కాబట్టి ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. సో ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్సే చేసి ఇంత మంచి లెక్కని పోగొట్టుకుంటారు. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి చేద్దాము. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కదా. 0 1 2 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఒకటేసారి రాస్తాం. 3 2 టైమ్స్ రిపీట్ అయింది, ఒకటేసారి రాస్తాం. అండ్ 4 5 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒకటేసారి రాస్తాం. 6 7 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి. అండ్ 8 9 నెక్స్ట్ 11 13 17 19 అన్నీ కలిపి రాస్తాం కాబట్టి ఓకే. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. మొత్తం ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ కదా. 2 టైమ్స్ ఉంది, అండ్ దాంట్లోనే ఉంది, దీంట్లోనే ఉంది. 3 కూడా ఉంది, అండ్ 5 ఉంది, అండ్ 7. ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. క్లియర్. నౌ ఇప్పుడు ఏమంటుండు? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ యూనియన్ బి మొత్తం ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎంత? 14. అండ్ ఎన్ ఆఫ్ ఏ అంటే 8, ఎన్ ఆఫ్ బి అంటే ఎంత వచ్చింది మనకి? 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 10 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత? 4. సో 14 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 8, 10లో 4 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 6. సో 8 + 6 ఎంత? 14. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. వెరిఫై అన్నాడు కదా, వెరిఫై చేసేసాం కదా. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎన్ని మార్క్స్కి వస్తాయి అంటే 6 మార్క్స్కి వస్తాయి.
సో బీ కేర్ఫుల్. ఈ ప్రైమ్ నెంబర్స్ రాసేటప్పుడు 2, 3 రాసాక మాత్రం 224242 అనే కోడ్ కనుక గుర్తుపెట్టుకుంటే మీకు 20 లోపల ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్ తప్పులు పోకుండా వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫాలో మై ఛానల్. మీకు ఇలాంటి బోలెడ్ క్వశ్చన్స్ తెలుస్తాయి. బోర్డ్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు. టాపర్స్ అయితే 80 out of 80 తెచ్చుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.